వాళ్ళంతా బతుకు తెరువు కోసం వలస వచ్చారు. ప్రస్తుతం కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఇటీవల వచ్చిన వరదలకు సర్వస్వం కోల్పోయారు. కృష్ణానదికి వచ్చిన వరద బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గాన్ని ముంచెత్తింది. కొల్లూరు మండలంలో లంక గ్రామాలన్నీ నీట మునిగాయి. పంటలన్నీ నష్టపోయాయి. వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం పలు రూపాయల్లో సాయం అందజేస్తుంది. కానీ ఈ కుటుంబాలకు ఎలాంటి సాయం అందలేదు. రాజమండ్రి నుంచి బతుకు తెరువు కోసం వచ్చిన ఈ 3 వలస కుటుంబాలు కొల్లూరు కరకట్టపై తాటాకులు పాకలు వేసుకుని ఇటుక బట్టీలలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల వచ్చిన వరద ధాటికి వీరి పాకలు కొట్టుకుపోయాయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కొట్టుకుపోవడంతో వీరికి వేప చెట్టే నివాసమైంది. జరిగిన నష్టాన్ని చూసి ఈ కుటుంబాల్లోని ఓ వృద్ధురాలికి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చిన వృద్ధురాలు కూడా ప్రస్తుతం వేప చెట్టు కింద కాలం వెళ్లదీస్తోంది. ఈ కుటుంబాలు తినడానికి తిండి లేక చెట్టు కింద జీవనం సాగిస్తున్నాయి. వీరి దుస్థితి స్థానికుల్ని కలచివేస్తోంది. మమ్మల్ని వరద రాగానే పోలీసులు తీసుకెళ్లి హై స్కూల్లో వదిలిపెడితే 5 రోజులు హై స్కూల్లో ఉంటాం. హై స్కూల్లో ఉండి వచ్చేసాం. వచ్చే వరకు పాకాలన్నీ పోయినాయి. ఆ పాకాలు పోయే వరకు చెట్టు కింద ఉంటున్నాం. ఆ చెట్టు కింద ఉంటుంటే మమ్మల్ని ఎవరు ఆదరించకుండా ఉంటున్నారు. ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా ఆదరిస్తారేమని చూస్తున్నాం. వాళ్ళు కూడా ఆదరిస్తలేదు. ఈ రకంగా మాకు జరుగుతుంది. మాకు బతనాకి ఏ దారి లేదండి. పింఛని రావట్లేదు, ఏమి రావట్లేదండి. మమ్మల్ని అలాగే వదిలేస్తారు. బోలంది మంది రాసుకుంటున్నారు, చేస్తున్నారు. మాకు ఏమి ఇస్తలేదు, ఏమి రావమ్మంటున్నారు. మా ఇండియా ఇక్కడ మారమని అడుగుతున్నారండి. మరి మాకు ఏడు చెయ్యండి, మరి ఇంక మీలోనే ఉంది. ప్రభుత్వం వరద బాధితులను పూర్తిగా ఆదుకోవాలని చెప్పినా కూడా అధికారులు వీరిని పట్టించుకోవడం లేదు. వివిధ రకాల కారణాలు చూపుతున్నారు. వీరికి బ్యాంక్ అకౌంట్లు లేకపోవడంతోనే వరద సహాయం అందలేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి అని కోరుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చేసి కాపురా ఉంటున్నటువంటి కుటుంబాలకు ఎటువంటి ఆధారం లేదని చెప్పేసి వరదొస్తున్న సమయంలో తీసుకెళ్లి పునరావాస కేంద్రాల్లో అయితే ఇలా చేర్చి 3 రోజులు 4 రోజులు భోజనాలు పెట్టి పంపారు. వచ్చినటువంటి ఏ అధికారి అయినా సరే చూసుకుని రాసుకుని వెళ్తున్నారు తప్పితే ఈ రోజు వరకు కూడా ఎటువంటి సాయం అందలేదని చెప్పారు. వరదల్లో నుండి ఆ దరి నుండి దరికి వచ్చిన తర్వాత పూర్తిగా ఇళ్లన్నీ కొట్టుకుపోవడం చూసినటువంటి ఆ కుటుంబాల్లో ఒక వ్యక్తి అయినటువంటి నాగమ్మ ఒక్కసారిగా స్టన్ అయిపోయి బ్రెయిన్ అంతా క్లాట్ అయిపోయి ఆమె ఇలా ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందంటే చావు బతుకులతో పోరాటం చేస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా ఏ విఆర్ఓ గానీ ఎంఆర్ఓ గానీ ఇక్కడ కూడా వచ్చి చూసినటువంటి పరిస్థితి లేదు. ఎటువంటి సహాయ సహకారాలు కూడా ఈ ప్రభుత్వం నుంచి అందలేదు. వెంటనే వీళ్ళకి ఈ పక్కా ఇళ్లు స్థలాలు కేటాయించి పక్కా ఇళ్లు నిర్మించాలి. అదే విధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలు వెంటనే అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.